వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. మనము ఏ శుభకార్యాలైనా పూజ కార్యక్రమాలలో ప్రతి సందర్భాలలో కొబ్బరికాయని కొడతాం కదా. ఇంకా చెప్పాలంటే కొబ్బరికాయ లేని పూజ అసంపూర్ణంగా భావిస్తాము. అయితే ఒక్కొక్కసారి పూజ చేసే సమయంలో మనం కొబ్బరికాయని కొట్టినప్పుడు దాంట్లో కొబ్బరి పువ్వు కనిపిస్తుంది, లేకుంటే కుళ్ళిపోయి ఉంటుంది. కుళ్ళిపోతే చెడు శకునం అని, పువ్వు కనిపిస్తే శుభం అని భావిస్తారు. అయితే దాని వెనక కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవి ఏందో తెలుసుకున్నాము. మనము పూజ కోసం ఎన్నో ముఖ్యంగా అరటిపళ్ళు, పూలు, కర్పూరం, అగరబత్తులు, కొబ్బరికాయలు వంటి వాటిని కొనుక్కుంటాం. అయితే ఈ వస్తువులు కొబ్బరికాయని తప్ప మనం మిగతావన్నీ మన పై నుంచి చూసి కొనుగోలు చేసే అవకాశం మనకుంది. ఎందుకంటే కొబ్బరికాయలు పైకి చూస్తే మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోలేము. అనుభవం ఉన్న వాళ్ళైతేనే కొబ్బరికాయని నీళ్లు ఉన్నదా లేక కుళ్ళిపోయినదా అనేది గుర్తించగలరు. అయితే ఈ కొబ్బరికాయ మంచిదని ఎంచుకుని కొనుగోలు చేస్తారు. అయితే కొబ్బరికాయ మనము కొట్టినప్పుడు పొగలు కొట్టినప్పుడు కుళ్ళిపోద్ది. కొబ్బరికాయ ఒక్కొక్క పువ్వు కూడా వస్తుంది. దాని ఫలితం ఏదో మనం ఇప్పుడు తెలుసుకుందాము. కొబ్బరికాయ ఆలయంలో కానీ ఇంట్లో కానీ కొబ్బరికాయని పగలగొట్టినప్పుడు మనలోని చెడు గుణాలను మన ముందు పగలగొడుతున్నాను అర్థం. పూజలో లేదా ఆలయంలో కొబ్బరికాయ కొట్టడం వెనకాల ఉన్న ప్రధాన ఆలోచన ఇదే విధముగా 3 కళ్ళు శ్రీ మహావిష్ణువు శివబ్రహ్మలను సూచిస్తాయి. ఆ దేవుడికి కొట్టిన కొబ్బరికాయలో నుంచి పువ్వు పుడితే శుభం కలుగుతుందని అంటారు. బంగారం, భౌతిక సంపద కలయిక అయిన కొబ్బరికాయ నుంచి పువ్వు పుడితే లాభాలు తెలుస్తుందని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. కనుక మనం పూజకి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఎగిరి గంతేస్తాం పువ్వుగా దాంట్లో ఉంటే. ఆ దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కానీ కుళ్ళిపోతే మనసు వెంటనే చాలా ఆందోళన చెందుతుంది. ఏమైనా చెడు జరుగుతుందనే భయం కూడా మనకు ఉంటుంది. కొబ్బరికాయ పగలగొడితే ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతే కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాము. కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు కుళ్ళిపోతే దానికి మనం సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఇది జరగటం వలన మన నుంచి దుష్ట శక్తులు చెడు దృష్టిని తొలగిస్తుందని అర్థమట. కొబ్బరికాయ అదే విధంగా పూజ సమయంలో కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే దానికి అర్థము తరచుగా వచ్చే అనారోగ్యము, చెడు కళలు, చెడు శకునాలు, చెడు దృష్టి తొలగిపోతుందని అర్థం. కనుక ఇంక నుంచి దేవుడి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతే బాధపడకండి, సంతోషించండి. అయితే మన మనసులో ఆందోళన నెలకొంటే దానికి కూడా ఒక సులభమైన మార్గం ఉంది. కొబ్బరికాయ పగలు కొట్టినప్పుడు కుళ్ళిపోతే ఏ కోరికతో కొడుతున్నారో అదే కోరికతో అది జరుగుతుందా అని మనం బాధపడుతుంటే ఆందోళన చెందనక్కర్లేదు. దానికి బదులుగా రోజుకు 5గురికి లేదా 7గురికి ఆహారాన్ని అందిస్తే తర్వాత మళ్ళీ అది కోరికను దేవుడికి తెలియజేస్తే మరొక కొబ్బరికాయ కానీ పగలగొడితే అప్పుడు మనలో అనుకున్న పనులు నెరవేరుతాయి. అన్ని దానాలలో ఉత్తమ దానం ఆహారం. అందుకని అన్నదానం చేస్తే మంచిదంట. మనకు అన్నదానం చేస్తే మంచిదంటారు పెద్దలు. అన్నదానానికి మించిన దానం ఇంకొకటి లేదు. కొబ్బరికాయ కుళ్ళిపోయిందని ఆందోళన పడనక్కరా లేదు. మనలో ఉన్న చెడు దుష్ట శక్తులు అన్నీ పోతాయట. మనం కొబ్బరికాయ కొట్టింది కుళ్ళిపోయిందని చాలామంది దిగులు పడుతూ ఉంటారు. మన కోరికలు చాలామంది ఏమంటారంటే మన కోరికలు తీరకుండా కూడా ఉంటే మనం ఏమైనా కోరికలు కోరుకొని కొబ్బరికాయ కొడితే అది కానీ కుళ్ళిపోతే కోరికలు తీరకుండా ఉంటే కుళ్ళిపోయిందని కూడా చెప్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.